వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ ఆవరణలో స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర కాంట్రాక్ట్ ఉద్యోగుల జేఏసీ సంఘం పిలుపు మేరకు ఈ నిరసనకు దిగినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగాల రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు 100% గ్రాస్ వేతనాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధి నిర్వహణలో పాల్గొంటున్న తమను చిన్నచూపు చూస్తూ బానిసలుగా వ్యవహరించడం సరికాదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. 2011లో రెగ్యులర్ నియామకాల కోసం నోటిఫికేషన్ ఇచ్చారని, అప్పటి నుండి ఇప్పటి వరకు రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. గత 15 ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలోనే పని చేయాల్సి వస్తోందని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. సెప్టెంబర్ 8వ తేదీలోపు ప్రభుత్వం తమతో చర్చలు జరిపి స్పష్టమైన హామీ ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు భాగ్యకృప అండి. నేను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నంద్యాలలో 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఇక్కడ 3 సంవత్సరాల నుంచి కాదండి, 15 సంవత్సరాలుగా మేము కాంట్రాక్ట్ వ్యవస్థలోనే పనిచేస్తున్నాము. ఏ గవర్నమెంట్ లో కానీ మాకు ఒక రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది అయితే లేదు. పారామెడికల్ కి లేదు, స్టాఫ్ నర్సెస్ కి లేదండి. మేమేం డిమాండ్ చేస్తున్నామంటే 15 సంవత్సరాల నుంచి సేవ్ చేయడం అంటే అది చిన్న విషయం కాదు. మా ఫ్యామిలీస్ వదిలేసి ప్రాణాపాయ పరిస్థితుల్లో, కోవిడ్ లో ఎన్నో వ్యాధులతో మేము పోరాడి మేము ఈ రోజు సేవ చేస్తున్నాం. అయినప్పటికీ మాకు మినిమం ఫెసిలిటీస్ లేవండి. ఇప్పుడు రెగ్యులర్ వాళ్ళకైతే మెడికల్ లీవ్స్ ఉంటాయి, అర్న్ లీవ్స్ ఉంటాయి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్ కి హెల్త్ స్కీమ్స్ వస్తాయి. మాకెవ్వరికి ఏం లేదండి. మా ఫ్యామిలీలో ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా మేము లాస్ ఆఫ్ పే పెట్టుకొని, అంటే మా శాలరీ వదులుకొని వెళ్ళాలి. సో మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే మమ్మల్ని రెగ్యులర్ చేయండి. రెగ్యులర్ చేయడానికి చాలా టైం ప్రాసెస్ అలాంటివి మీరు తీసుకునేలా ఉంటే ఆ లోపు మాకు 100% శాలరీ అయితే, గ్రాస్ శాలరీ అయితే శాంక్షన్ చేయండి. దాంతో పాటు రెగ్యులర్ వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ అయితే ఇస్తున్నారో ప్రతి ఫెసిలిటీ మాకు కూడా ఎలిజిబుల్ అయ్యేలా చూడండి. ఎందుకంటే మేము ఈక్వల్ వర్క్ చేస్తున్నాం. మేము నైట్ షిఫ్ట్స్ చేస్తున్నాం, మేము 3 షిఫ్ట్స్ చేస్తున్నాం, ఎవ్రీ మంత్ కి మేము నైట్ షిఫ్ట్స్ చేస్తున్నాం. సో ఎలాంటి వాటిలో వర్క్ లో మేమైతే ఏం కాంప్రమైజ్ అవ్వట్లేదండి. కాబట్టి మేము ప్రతి ఫెసిలిటీ కావాలని కోరుకుంటున్నాం. మా ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా బాగాలేదన్నా మాకేమి ఈహెచ్ఎస్ కార్డ్స్ లేవు, ఎక్స్ట్రా బెనిఫిట్స్ లేవు, అండ్ ఎలాంటి ఫండింగ్ కూడా మాకు రావట్లేదండి. ఓన్లీ మా శాలరీ, బేసిక్ శాలరీతో మాత్రమే మేము వర్క్ చేస్తున్నాం. ప్రతి ఒక్కటి ఇంక్రీజ్ అవుతున్నాయి. నిత్యావసర సరుకులని ప్రతి ఒక్కటి రోజు పెరుగుతున్నాయి, కానీ మా జీతాలు పెరగట్లేదండి. సో మా డిమాండ్ ఏంటంటే మమ్మల్ని రెగ్యులర్ చేయండి. అది ఆలస్యమైన పక్షంలో 100% గ్రాస్ శాలరీ శాంక్షన్ చేయండి. ప్రతి స్కీమ్ మాకు వర్తించేలాగా చూడమని మేము విన్నపం చేసుకుంటున్నామండి. మేము దీనికోసం శాంతియుతంగానే పోరాడుతున్నాము. కొన్ని రోజులు నల్ల బ్యాచ్లు 27వ తేదీ వరకు మేము ధరించి మేము పోరాడుతున్నాం. దయచేసి మా పోరాటాన్ని గుర్తించవలసిందిగా గవర్నమెంట్ కి మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. నేను నంద్యాల జేఏసీ కన్వీనర్ గా ఉన్నానండి. ఇక్కడ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి నేను ఇక్కడ లీడ్ చేస్తున్నాను. ఇక్కడ మాకు స్టేట్ ఆర్డర్స్ ఏమైనాయంటే, ఇప్పుడు స్టేట్ నుంచి మాకు ఈ రోజు అంటే 24 నుంచి 27 వరకు నల్ల బ్యాడ్జెస్ ధరించి ఇక్కడ డ్యూటీస్ చేయమని చెప్పేసి మాకు స్టేట్ నుంచి మా జేఏసీ వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహించి ఇక్కడ మమ్మల్ని ఇక్కడ ఉన్న హెచ్ఓడీలకు కానీ సూపరింటెండెంట్కి కానీ ఇంటిమేషన్ చేస్తే మేము ఇక్కడ నుంచి ధర్నాలు చేస్తున్నాము. ధర్నా అంటే ఇది ధర్నా కాదు, జస్ట్ బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టుకొని మా విధులు చేస్తూ మేము మా విధులలో ఒకరిని పెట్టి డ్యూటీలలో బయటకు వచ్చి మేమేం చేస్తున్నాము అంటే అక్కడ వర్క్ ఎవరికి పేషెంట్స్కి సఫర్ చేయట్లేదు. సఫర్ చేయకుండా మేము పేషెంట్స్కి మా యొక్క పనిని చేస్తూ ఇక్కడ మేము ఆల్టర్నేట్గా డ్యూటీలు చేసుకుంటూ ఇంకొకరితో వర్క్ చేపిస్తూ నేను నా వృత్తి ధర్మాన్ని పాటిస్తున్నాను. ప్లస్ ఇక్కడ మనము ఉన్న డ్యూటీ పరంగా ఎక్కడా కూడా ఎవరికి ప్రాబ్లం లేకుండా చేస్తున్నాము. దాంతోపాటు ఈ విధంగా మేము ధర్నాన్ని కొనసాగిస్తూ అంటే 27 తర్వాత నుంచి మళ్ళీ మా ధర్నా ప్రోగ్రామ్ అనేది మీకు షెడ్యూల్ని మేము చెప్తాము. అప్పటి నుంచి ఏ విధంగా చేస్తాము అనేది మీకు ఇంటిమేట్ చేస్తాము. ఇప్పటి వరకు అయితే ఓన్లీ 40 బ్యాచెస్ వరకు మేము ధర్నా చేస్తున్నాం. ఓన్లీ ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్సే బయటకు వస్తున్నాం. మిగతా మా విధులు మేము కంటిన్యూగా కొనసాగిస్తున్నాం. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జీజీఎస్ నంద్యాలలో 3 ఏళ్లుగా పనిచేస్తున్నాం. మాకంటే ముందు మా సీనియర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ చాలా ఏళ్లుగా పనిచేస్తున్నారు. మేము ఎప్పటి నుంచో గవర్నమెంట్ కి రెగ్యులేట్ చేయాలని అడుగుతున్నాం. ఇప్పటి వరకు ఏం చెప్పలేదు. మేము ఇంతకు ముందు 45 days డెడ్ లైన్ కూడా ఇచ్చాము. అప్పుడు కూడా ఎవరు కార్యాచరణకి మా లీడర్లను ఎవరిని పిలిచి మాట్లాడలేదు. అందుకోసం మేము ఇప్పుడు డేట్ వైజ్ గా ఏమేం చేయాలో శాంతియుతంగా చేస్తూ ఉన్నాము.
ఈ 9 సెప్టెంబర్ 8 లోపల మా లీడర్లను కానీ మా స్టేట్ లీడర్లను ఎవరిని కార్యాచరణకు పిలిచి మాట్లాడకపోతే మేము 8 తర్వాత షట్ డౌన్ చేయాలని అందరు స్టేట్ లెవెల్ గా పారామెడికల్ సిబ్బంది అందరూ కలిసి ఐక్యతగా డిసైడ్ అయినాం అన్నమాట. సో మేము సమాన పనికి సమాన వేతనం కావాలని కోరుతున్నాం. రెగ్యులర్ చేయని పక్షంలో మాకు రెగ్యులర్ సరిగా మాకు కూడా 100% శాలరీ గాల్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. చాలా మంది మేము కాంట్రాక్ట్ కింద చేస్తున్నామని చిన్న చూపుగా చూస్తున్నారు. సో మమ్మల్ని కూడా వాళ్ళు సరిగా రెగ్యులర్ చేయాలని మేము కోరుకుంటున్నాం. నేను గవర్నమెంట్ హాస్పిటల్ నంద్యాల జీజీహెచ్ నుంచి మాట్లాడుతున్నాను. నేను గత 15 years గా కాంట్రాక్ట్ బేసిక్ లో జాబ్ చేస్తున్నాను. రెగ్యులర్ నోటిఫికేషన్ 2011లో లాస్ట్ లో ఇచ్చారు. ఇంతవరకు రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరగలేదు. అందరికీ కాంట్రాక్ట్ జాబ్స్ మాత్రమే ఇస్తున్నారు. దీని ఉద్దేశం వెనుక మీ ఉద్దేశం ఏంటో దీని వెనుక మీరు తెలియజేయాలి. మేము చాలా సంవత్సరాలుగా తక్కువ జీతంతో చాలా సంవత్సరాలు మేము వర్క్ చేస్తున్నాము. కాంట్రాక్ట్ వాళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ మమ్మల్ని రెగ్యులర్ చేయకుండా మాతో చాలా బానిసత్వంగా మమ్మల్ని చూస్తా ఉన్నారు. చాలా చిన్న చూపుగా చూస్తున్నారు. ఏమన్నంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అని చాలా చిన్నగా చూస్తున్నారు మమ్మల్ని. మేము కూడా రెగ్యులర్ వాళ్ళకి సమానంగా డ్యూటీ చేస్తున్నాము. సమానంగా డ్యూటీ చేస్తున్నప్పుడు మాకు కూడా వాళ్ళతో పాటు సమాన వేతనం ఇవ్వాలి, సమాన గౌరవం కూడా ఇవ్వాలి. మాకు రావాల్సిన హక్కులు మాకు వెంటనే కల్పించాలి. మేము శాంతియుతంగానే ధర్నా చేయడానికి మేము ముందుకు వస్తున్నాము. మా డిమాండ్స్ ని మీరు అర్థం చేసుకొని, మా బాధలను కూడా మీరు అర్థం చేసుకొని మా డిమాండ్స్ ని తీర్చే విధంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వానికి. మేము ఈ ధర్నాలు శాంతియుతంగానే చేస్తున్నాము సెప్టెంబర్ 7 వరకు. ఒకవేళ ప్రభుత్వము మా మీద కనికరం ఉంచి మా డిమాండ్స్ ను తీరుస్తే మేము విరమించుకుంటాము. ఒకవేళ తీర్చని పక్షంలో మేము సెప్టెంబర్ 8 నుంచి విధులను బహిష్కరిస్తున్నాము. ఇప్పుడైతే మేము విధుల్లోనే ఉన్నాము. డ్యూటీస్ చేస్తూ శాంతియుతంగా మేము ధర్నా చేస్తున్నాము. మా డిమాండ్స్ మేము అడుగుతున్నాము అంతవరకే. మా డిమాండ్స్ గవర్నమెంట్ వెంటనే గుర్తించి మా సేవలను గుర్తించి రెగ్యులర్ చేయాలని నా ఉద్దేశం.